కాళేశ్వరం అనేది వచ్చే నీళ్ల కంటే దానికి కావాల్సిన ఖర్చు ఎక్కువ అంటున్నారు. దానిపైన మీరు ఏమంటారు అన్న? మరి విషయం ఏంటంటే చాలామందికి మన తెలంగాణ ప్రజలను కూడా కన్ఫ్యూజ్ చేసే పరిస్థితి తీసుకొస్తుంది. విషయం అసలు ముఖ్యంగా మన తెలంగాణ ప్రజలందరూ ఆలోచించాల్సిన అవసరం ఏంటంటే దీనికి ఖర్చు ఎక్కువ, మోటార్లు, కరెంటు బిల్ అని చెప్పి కొన్ని ఆంధ్ర టీవీ ఛానళ్ళు ఎందుకు ప్రచారం చేస్తున్నారంటే వీళ్ళు ఇప్పుడు మహారాష్ట్ర నుంచి ధవళేశ్వరం దాకా మధ్యలో ఒక్కటి కూడా ఎక్కడ ఆనకట్టలేదు. డైరెక్ట్ నీళ్లు వాళ్ళకి వెళ్ళిపోయేది. వాళ్ళు ఆ నీళ్ళను బాగా బ్రహ్మాండంగా వాడుకొని ఏమంటారు అక్కడ 10 లక్షలు 20 లక్షల ఎకరం ఉన్నప్పుడు మన దగ్గర 20 లక్షలు 20,000 30,000 ఎకరం ఉండే. అయితే అక్కడికి వెళ్ళి ఎక్కడికి వచ్చిందండి నష్టం అంటే కేసీఆర్ గారు తెలంగాణ ఉద్యమం చేసి తెలంగాణ రాష్ట్రాన్ని సాధించి ముఖ్యమంత్రి అయిన తర్వాత అసలు మనకు కొట్లాడిందే నీళ్ళ గురించే. నీళ్లు, నిధులు, నియామకాల గురించేనే. ఫస్ట్ నీళ్ళు వస్తే ప్రజలందరూ బాగుపడతారు. నియామకాలు, నిధులు, నియామకాలు అనేవి కూడా నీళ్ళతోనే వస్తాయి. కాబట్టి నీళ్లు రావాలి. మనకు నీళ్లు రావాలంటే ఏం చేయాలంటే మనం డక్కన్ పీఠభూములు 500 గోదావరికి 500 ఎత్తు మీద ఉన్నాం. మనం 500 మీటర్ల ఎత్తు మీద ఉన్నాం. అయితే మనకు ఖచ్చితంగా మోటార్లు పెట్టుకొని మనం ఎత్తిపోయాల్సిందే, లిఫ్ట్ చేయాల్సిందే నీళ్ళను. అయితే ఈ జ్ఞానం లేక ఇప్పుడు మా మిత్రుడు సిఆర్ భాయ్ ఒక మాట చెప్పిండు, దీనికి ఖర్చు అవుతుంది అంటారు. ఒక ఎకరం ఉన్న రైతు 20 బోర్లు వేసిండు తెలంగాణలో. అది కూడా ఖర్చే. ఇది ఖర్చుకు రైతులకు అంటే ఇది ఒక సెంటిమెంటు. వ్యవసాయం అనేది మాకు ఒక ప్యాషన్. మేము ఇష్టంతో చేస్తున్నాం. అది దానికి పైసలు కాదు, డబ్బులు కాదు, డబ్బుల గురించి కాదు, మా ఇష్టంతో వ్యవసాయం చేస్తున్నాం. ఆ వ్యవసాయాన్ని చులకన చేసే ప్రయత్నం ఆంధ్ర మీడియా, ఆంధ్ర పెట్టుబడిదారులు ఎందుకు దీనికి ప్రయత్నం చేస్తున్నారంటే తెలంగాణ గట్టనే ఉండాలి, 20,000 ఎకరం 30,000 ఎకరం ఉండాలి, మా దగ్గర 50 లక్షల ఎకరం కావాలి, మేము వచ్చి ఇక్కడ 500 ఎకరాలు కొనాలి, కొన్ని హైదరాబాద్లో సెటిల్ కావాలి, హైదరాబాద్ నుంచి మేము రాజకీయాలు చేయాలనే ఆలోచనలో వాళ్ళు ఉన్నారు. కానీ మనం ఏమనుకుంటున్నామంటే మన ప్రాంతం బాగుపడాలి, మన నాయకులు మన కేసీఆర్ గారు కానీ హరీష్ రావు గారు కానీ వీళ్ళు ఎట్లా 24 గంటలలో 18, 19, 20 గంటలు పనిచేసి ప్రాజెక్టు 3 ఏళ్ళలో కడితే నువ్వు ఒక సంవత్సరంలో దాన్ని సర్వనాశనం చేసే ప్రయత్నం చేస్తున్నావు. కాళేశ్వరం అనేది ప్రాజెక్ట్ అయింది. ఇప్పుడు ఈ తెలంగాణ రాష్ట్రంలో గత 4-5 రోజుల నుంచి వర్షాలు బాగా పడుతున్నాయి. దాని వల్ల తెలంగాణ రాష్ట్రానికి లాభం జరిగిందా, నష్టం జరిగిందా? ఈ ప్రాజెక్ట్ ఉండడం వల్ల ప్రాజెక్ట్ ఉండడం వల్లనే లాభం జరుగుతుందమ్మా. వర్షాలు మన తెలంగాణ ప్రాంతం ఎట్లుంటుందంటే ఒకసారి వర్షం పడుతుంది, ఒకసారి పడది. మనకు ఒక అంటే కాంగ్రెస్ వాళ్ళు ఏమంటున్నారు అని అంటే దీని వల్ల లాభం లేదు, ఈ ప్రాజెక్ట్ కట్టడం వల్ల నష్టం జరిగింది తెలంగాణ రాష్ట్రానికి అంటున్నారు కదా. ఎట్లా లాభం జరిగింది అని మీరు అంటున్నారు? ఎట్లా లాభం జరిగిందంటే అమ్మా, నేను కూడా ఇక్కడనే పుట్టి పెరిగిన మనిషిని, ఇక్కడ పుట్టి పెరిగిన బిడ్డను, సిద్దిపేట నా సొంత గడ్డ. ఇక్కడ చెప్తున్నాను ఒక విషయం ఏంటంటే నేను చిన్నగా ఉన్న పని చూస్తున్నా. మా గ్రామం మొత్తం కలిపి, మా గ్రామంలో 1000 ఎకరాలు ఉంటే మా గ్రామం మొత్తం కలిపి 50 ఎకరాల వరి కూడా నాటేసుకోండి. ఇవాళ పరిస్థితి ఏం తెలుసా, దాదాపుగా 95% వరి నాటేసుకుంటుంది మా గ్రామంలో. అంటే ఇది కాళేశ్వరం కానప్పుడు మన అంతకన్నా ముందు కూడా వానలు పడ్డాయి, అంతకన్నా ముందు కూడా ఎస్ఆర్ఎస్పి ఉన్నది, తర్వాత ఎల్లంపల్లి అన్నీ ఉన్నాయి. నీళ్ళు ఏడికేలు వచ్చినాయి. కాళేశ్వరం కడితేనే మా ప్రాంతం సస్యశ్యామలమైంది. కాళేశ్వరం కడితేనే దాని ఫలితాలు అనుభవిస్తున్నాం. జస్ట్ 5 ఇయర్స్లో దాని ఫలితాలు అనుభవిస్తున్నాం. గత 4 సంవత్సరాల నుంచి మా గ్రామాలకు నీళ్ళు వస్తున్నాయి, పంట పండించుకుంటున్నాం. ప్రతి రైతుకెరికే, ప్రతి రైతు బిడ్డకెరికే, ప్రతి తెలంగాణ బిడ్డకెరికే. ఇది తెలియదు అంటే ఓన్లీ ఆంధ్ర పెట్టుబడిదారు వ్యవస్థ, చంద్రబాబు నాయుడు డైరెక్షన్లో పనిచేసేటోళ్ళు వీళ్ళు తెలంగాణ ఉద్యమాన్ని తీవ్రంగా వ్యతిరేకించి తెలంగాణ రాకుండా ప్రయత్నం చేసి తెలంగాణ డిక్లేర్ చేసిన రోజు డిసెంబర్ 9 రోజు తెలంగాణ డిక్లేర్ చేస్తే వీళ్ళు మొత్తం రాజీనామాల పేరుతో డ్రామాలు చేసిన ఏదైతే టీం ఉన్నదో అదే టీం ఇవాళ తెలంగాణ మీద విష ప్రచారం చేస్తున్నారు. రేవంత్ రెడ్డిని పట్టుకొని మనిషి మనోడే, కేసీఆర్ గారు ఎప్పుడు చెప్తాడు, మనిషి మనోడే, కాల్చిటోడు మనోడే కానీ తుపాకి ఆంధ్ర ఉందని చెప్పినట్టు ఇవాళ అదే ప్రచారం నడుస్తుంది. విపరీతమైన చెడు ప్రచారం నడుస్తుంది. ఎప్పుడు కూడా ప్రజలకు చేసే ఖర్చు ఏదైతే ఉంటుందో, ప్రజల మీద ఖర్చు పెట్టేది ఏది ఉంటుందో లాభ నష్టాలు ఆలోచన చేయమ్మా. తెలంగాణ అయితే మీరు ఆంధ్రాలో లేకుంటే మీ పెట్టుబడిదారులు మీరు ఎప్పుడు వ్యాపార కోణంలో చూస్తారు, కానీ మేము వ్యాపార కోణంలో చూడం. మేము తింటాం, 10 మందికి పెట్టే గుణం కాబట్టి వ్యవసాయమే చేస్తాం. వ్యవసాయమే మాకు ఇష్టం. మాకు నీళ్లు ఖచ్చితంగా కావాలి కాబట్టి కేసీఆర్ గారు మాకు నీళ్లు తీసుకొచ్చారు. అన్నకి నీళ్లు కిందున్నాయి, 560 మీటర్లు ఎత్తిపోయడం అవసరమేరా? ఏమైందంటే మానవ నాగరికతలో అతి ప్రాచీన నాగరికతలు 3 ఉన్నాయి. అందులో ఈజిప్టు, మెసొపటోమియా, సిండస్ వ్యాలీ, సింధుల, ప్రపంచంలో 1000 సంవత్సరాల నాగరికతలే. ఎందుకంటే మానవుడు మొదట్లో నీళ్ళ అంచుల పొంటి నీళ్ళ రేవుల పొంటి మాత్రమే బతికేటోడు.
కానీ మనుషులు విస్తృతంగా మానవ సమాజం పెరిగిన తర్వాత ఎత్తైన ప్రదేశాలలో కూడా నదీ పరివాహక ప్రాంతం కాకుండా ఎత్తైనటువంటి పర్వత శ్రేణులలో, గుట్టలలో, మైదాన ప్రాంతాల్లో కూడా మనుషులు బతకాల్సినటువంటి విస్తరణ, జనసాంద్రత పెరిగింది. జనసాంద్రత పెరిగినప్పుడు మనుషుల యొక్క నివాస యోగ్యాలు కూడా నదీ ప్రాంతం దాటి ఎత్తైన ప్రాంతాలు కూడా, మైదాన ప్రాంతాలు కూడా మనిషి నివాసానికి వచ్చిన మనిషికి నీళ్లు రావాలంటే కేవలము వర్షాధారం మీద వచ్చే వాగు ద్వారా, వంకల ద్వారా, వరెళ్ళ ద్వారా, లేదా చిన్న చిన్న ఉపనదుల ద్వారా వచ్చే నీళ్ళతోటి ఆ నీళ్ళు కట్టుకున్న చిన్న చిన్న ఆనకట్టలు అంటే చెరువులు. ఈ చెరువుల మీద, ఆ చెక్ డ్యాంల మీద మాత్రమే ఆధారపడిన నీళ్లు మొత్తం సమాజానికి సరిపోయేంత ఆహారపడి ఉత్పత్తి చేయడానికి కానీ, మొత్తం మన దగ్గర ఉన్నటువంటి భూమిని సాగుయోగంలో తీసుకురావడానికి కానీ. ఇంతకుముందు తెలంగాణలో ఏముంటుండేదా ఇక్కడ కానీ తరిపొలం, మెట్టపొలం అని ఉంటుండే. ఎందుకు తరిపొలంకును మెట్టపొలానికి ప్రభుత్వానికి చెల్లించేటటువంటి పన్నుల విషయంలో కానీ, ఆస్తిని కొలమానం చేసేటప్పుడు కానీ 3 రెట్లతో పోచేటోళ్ళు, 4 రెట్లతో పోచేటోళ్ళు. ఆ ఊరు మొత్తం ఏ ఊరినైనా మనము ఒక పరిమాణంగా తీసుకుంటే, లేదా ఎగ్జాంపుల్గా తీసుకుంటే, ఉదాహరణ తీసుకుంటే, ఏ ఊరిలో అయినా 10 to 20% మాత్రమే తరి పొలాలు ఉంటాయి, మిగతా 80% మెట్ట ప్రాంతాలు ఉంటాయి. ఈ మెట్ట ప్రాంతం అంటే ఏమైనా అంటే వర్షాధార పంటలకు పరిమితమని. అంటే భూమి ఉంటుంది కానీ సంవత్సరానికి 2-3 నెలలు పడ్డే వర్షం మీద ఆధారపడి మాత్రమే పంటలు పడతాయి. కానీ ఇప్పుడు పెరిగినటువంటి మనుషుల అవసరాలు, ఆహారపు అవసరాలు, జీవన అవసరాలు, వీటన్నిటితో పోల్చినప్పుడు ఒక డెల్టా ప్రాంతంలోనేమో సంవత్సరానికి 3 పంటలు పండించుకొని వాళ్ళ 2 తరాలకే, ఓన్లీ 2 డికేట్స్లోనే మొత్తం 100 సంవత్సరాలకు సరిపడేంత అభివృద్ధిని వాళ్ళు ఎదిగి ఉన్నారు. కానీ మన కాలం మెట్ట ప్రాంతం మీద ఆధారపడడం వల్ల మనం చాలా ఇంతకుముందు ఎల్లలో చెప్పినట్టుగా మన దగ్గర భూములకు విలువ తక్కువ, భూమికి విలువ ఎప్పుడు వస్తారా, ఆ భూమి వినియోగంలోకి వచ్చి దాని ద్వారా ఉత్పత్తి వచ్చి ఆ ఉత్పత్తి ద్వారా సంపద సృష్టి కాబడితే మాత్రమే భూమికి విలువ పెరుగుతుంది. కాబట్టి ఇది ఇప్పుడు ఈ మనం నదీ ప్రాంతంలో, మనము మెట్ట ప్రాంతంలో ఉన్నాం కాబట్టి ఖచ్చితంగా ఎత్తిపోసుకోవడం అనేది ఒక అత్యంత అభివృద్ధి చెందినటువంటి మోడల్. మానవ సమాజంలో ఎత్తిపోతలంటే మనం ఇంతకుముందు ఏట్లు ఉండేటిరా, ఏటికి యాతం ముష్టోళ్ళు, యాతం అంటే ఏటికంటే కొంచెం ఎత్తున్నటువంటి కాడికి యాతంతో ఎత్తిపోస్తాం. తర్వాత గూడుకలు అనండి, గూడుకలతో పోస్తాం. తర్వాత మూట వచ్చినాక మూటతో పోసుకుంటాం, బాయిలకెళ్ళి తీసి. అంటే ఈ మూట, యాతం, చిటికెలు, గూడుకలు ఎట్లయితున్నాయో అభివృద్ధి చెందినటువంటి నమూనాలో అవసరం పెరిగింది కాబట్టి వాటి ద్వారా వచ్చే అభివృద్ధి కంటే, పంట కంటే, వాటి ద్వారా వచ్చే ఉత్పత్తి కంటే అవసరం సమాజానికి ఎక్కువ పెరిగిందంటే సమాజ అవసరం తీర్చడం కోసము నదీ నీళ్లను ఖచ్చితంగా ఎత్తిపోసుకోవాల్సిందే. ఇది తప్ప వేరే మార్గం ఉండదు. ఎక్కడ కానీ నదులకు ఆనకట్టలు కట్టుకుంటూ పోతారు. నదులకు ఆనకట్టలు కట్టి ఆనకట్టల గురించే అందరికీ తెలుసు. కానీ మెట్ట ప్రాంతంలో బ్యాలెన్సింగ్ రిజర్వాయర్కు వారికి తేడా తెలుస్తుంది. మొన్న వాడు ఆంధ్రమంది అంటుండే వెళ్ళనా, వాడు ఏమంటాడంటే సీనయ్య బిందెలతో ఎత్తిపోసుకోరు వీళ్ళు అంటాడు. బిందెలతో ఎత్తిపోసుకోవడానికి బ్యాలెన్సింగ్ రిజర్వాయర్లో పెట్టుకొని మళ్ళీ ఇంకోటి ఏమంటాడు, ఇప్పుడు వాన ఫుల్ పడుతుంది, ఇప్పుడు నీళ్ళు ఏం చేసుకుంటారు అంటాడు. గదే తెలియతక్కువదనం అనమాట. దూపైనప్పుడు బావి చూడరు. దూపకు నీళ్ళు కావాలంటే మనం ట్యాంకులో నీళ్ళు పోసుకొని, వడపోసుకొని, బిందెలు పోసుకొని దూపైనప్పుడు అలాగే తాగుతాం. ఈ బ్యాలెన్సింగ్ రిజర్వాయర్ సిస్టమ్ గట్టాంటిది అనమాట. మనకు తెలంగాణలో 963 టీఎంసీలు మనకు కెపాసిటీ, మనం వినియోగం చేసుకోవాల్సింది. నికర జలాలే మనం 963 టీఎంసీలు. ఇప్పుడు మనం ఈ బ్యాలెన్సింగ్ రిజర్వాయర్లు కట్టడం వల్లనే 410 టీఎంసీలు అన్న వినియోగం తెచ్చుకోగలుగుతాము. వాటి 2 సార్లు ఎత్తిపోతే 820 టీఎంసీలు అవుతాయి. ఇంకా 140 టీఎంసీలు మనం ఇంకా వృధానే వాడికే పోతున్నాయి. ఈ మినిమం కామన్ సెన్స్ మీద చర్చ జరగకుండా సముద్రంలో పోతున్న నీళ్ళని, వరద నీళ్ళని, లేకపోతే కాలడ్డం పెట్టుకొని పోసుకుంటారా, బిందెలతో చెంబులతో ఎత్తిపోసుకుంటారా అనే ఈ ఒక రకమైనటువంటి సెటారికల్ అనుకుంటారు వాళ్ళు. కానీ సెటారికల్ కాదు, ఒక ఏయమైనటువంటి, ఒక అసహ్యపూరితమైనటువంటి ఆ జోకులు చేస్తున్నారు వాళ్ళు. మానవుల పట్ల కనీస అభిమానము, మానవ నాగరికత పట్ల కనీస జ్ఞానము, ఈ ఉత్పత్తికి, సంపదకు, నాగరికతకు తేడా తెలిసిన ఎవరు ఇట్లాంటి మాటలు మాట్లాడు. కాబట్టి ఇది మొత్తం నాగరికత అభివృద్ధిలో భాగం, కొనసాగింపు. ఇది మానవ నాగరికత అభివృద్ధి క్రమం కొనసాగింపే బ్యాలెన్సింగ్ రిజర్వాయర్లు, ఎత్తిపోతలు, ఉత్పత్తి క్రమాన్ని పెంచడం. దీని ద్వారా మాత్రమే సగటు జీవన ప్రమాణాలు అంటారు మనుషులే. సగటు జీవన ప్రమాణం ఎట్లా పెరుగుతామా? జీవన ప్రమాణం అంటే ఆయు ప్రమాణం కాదు. జీవన ప్రమాణం అంటే కనీస అవసరాలన్నీ తక్కువ ఖర్చుతోటి తీరడం. అట్లాంటి జీవన ప్రమాణం పెరగాలంటే ఉత్పత్తి పెరగాలి. ఏం ఉత్పత్తి పెరగాలి? తెలంగాణకి ఉత్పత్తికి ఏం అవకాశం ఉందంటే భూమే ప్రధానం. అసలు భారతదేశమే వ్యవసాయాధారిత దేశము. అందులో దక్కన్ ప్లేట్ బెస్ట్. మొత్తం మానవ సమాజానికి అవసరపడేటటువంటి అన్ని రకాల విత్తనాలు, ఆహార ధాన్యాలు అన్ని దక్కన్ ప్లేట్కి ఒక ప్రత్యేకత. మొత్తం భూమండలం మీద. అట్లాంటి దక్కన్ ప్లేట్లో నీటి కొరత, ఇంతకుముందు ఎలా ఒక నీటి కొరత అని ఒక్క దాంతో శతాబ్దాల తరబడి వెనుకబడడం. దీంతో రానున్న శతాబ్దము దక్కన్ ప్లేట్ మీద ప్రపంచం అంతా ఆధారపడే పరిస్థితి వస్తుంది. సో మరి మీరు చెప్పండి, కాళేశ్వరం పైన గోస్ కమిషన్ అవసరమా? నిజంగానే కాళేశ్వరంలో అవినీతి జరిగిందా? కేటీఆర్ గోస్ కమిషన్ కాదు, అది పిఎస్సి కమిషన్ అని అంటున్నాడు. అసలు వాస్తవం ఏంటిది? ఇప్పుడు ఒక విషయానికి వస్తే, కాళేశ్వరం ప్రాజెక్టు పైన కాంగ్రెస్ పార్టీ వారు
ఈ కాలుష్యం మీదనే విష ప్రచారం చేసి దుష్ప్రచారం చేసి అవినీతి జరిగింది, 1,00,000 కోట్ల అవినీతి జరిగింది అని చెప్పి ఒక దుష్ప్రచారం చేసి ఇలా వాళ్ళు గద్దెనెక్కి ఇలా వాళ్ళు అధికారంలోకి వచ్చినా కూడా అసెంబ్లీలో చర్చలు పెడుతున్నప్పుడు మాట్లాడుతున్నప్పుడు ఎంతసేపు కాళేశ్వరం ప్రాజెక్టులో 2 పిల్లర్లు కూడితే కాళేశ్వరమే కూలిందనే విధంగా మాటలు మాట్లాడు. బీఆర్ఎస్ పార్టీ దమ్మున్న పార్టీ కాబట్టి ఎలాంటి అవినీతి జరగలేదు కాబట్టి బరాబర్ సవాలేశారు. మీ దమ్ముంటే ప్రభుత్వం మీ చేతిలో ఉంది, మీరు ఇష్టం ఉన్న కమిషన్ వేసుకోండి, మీరు ఇష్టం తీరా విచారణ చేయండి అని సవాలేసినాం. మనం ఈ సవాల్ను మనం స్వీకరిస్తున్నాం. కానీ కాంగ్రెస్ పార్టీ వారు ఒక జనార్దన్ రెడ్డి వారితో ఒక కమిషన్ వేసారు. కమిషన్ వచ్చినటువంటి వ్యక్తి దానికి పోయి విచారణ చేయకముందుకే ఆ కాళేశ్వరం గురించి మొత్తం లోపాలు జరిగిన ప్రెస్ మీట్ పెట్టి మాట్లాడారు. దానిపైన మనం కోర్టు పోతే కూడా కోర్టు కూడా మొట్టికాయలేసి అని తొలగించేసింది. వాళ్ళు ఎంతసేపు కాళేశ్వరం ప్రాజెక్ట్ పైన అవినీతి జరిగిందనే దానిలో 1,00,000 కోట్ల అవినీతి జరిగిందని చెప్పారు. 1,00,000 కోట్లు అసలు ప్రాజెక్ట్ కాస్టే 99,000 కోట్లు. ఒక నిమిషం, ప్రాజెక్ట్ కాస్టే 99,000 కోట్లు. వాడు అవినీతికి 1,00,000 కోట్లు అనుకున్నారు అంటారు. మరి 1,00,000 కోట్లు ఎక్కడనే తీయాలి కదా, 22 నెలలు అయింది కదా, మరి ఎక్కడ దాచిపెట్టారు 1,00,000 కోట్లు తీయాలి కదా. అయితే దీని మీద కమిషన్ వేసారు, మీరు అన్నట్టు ఘోష్ కమిషన్ వేసారు. దాని 100% వాళ్ళు క్లారిటీ విచారణ చేస్తే అందరూ స్వాగతిస్తాం మనం. ఎందుకు అంటే ఇలా ప్రాజెక్టు మంచి నిర్మాణమై నీళ్ళు ఇలా మంచి మన కళ్ళకు కదిలినట్టు కనిపిస్తున్నాయి, పంపులు నడుస్తున్నాయి, మంచి రన్ అవుతా ఉన్నాయి. దాని మీద సమాధానం లేదు వాళ్ళకు, అవినీతి పైన మాట్లాడే సమాధానం లేదు, ఇప్పటివరకేం తీసింది లేదు. రెండోది ప్రాజెక్ట్ మొత్తం ఇది పనికే రాదనే తీరుగా ఇది నాణ్యత లేదు ఆ రకంగా కట్టిరు అంటారు. కానీ ఇప్పుడు మాకు వస్తున్న అనుమానం ఏంటంటే ఎలక్షన్లకు ఒక 2 నెలల ముందే ఒక 2 పిల్లలకు పర్రే వచ్చింది, పెద్ద శబ్దంతో వచ్చిందంటే ఖచ్చితంగా ఏదో కుట్ర జరిగి ఉంటుంది ఇలా. ఇప్పుడు ఎస్ఎల్బిసిలో మొన్న కూలిపోయింది, గతంలో వాళ్ళ ప్రభుత్వంలో స్టార్ట్ చేశారు, అక్కడ మొత్తం కుప్ప కూలింది, 8 చచ్చిపోయారు, కూడా పోలేదు. ఇంతకుముందు మనకు సుంకిశాల అంతా కూడా ఒక గోడ కూలిపోయింది, దాంట్లో ఇంతవరకు పోయింది లేదు. అక్కడికెక్కడ రాడు, ఎవడు రాలే, ఈ కమిషన్ లేవు. కానీ దీని మీద ఇది ఎందుకంటే కాలుష్యం పని మంచిగా రన్ అవుతుంది. వాళ్ళు ఏమనుకున్నట్టు ఒక మేడిగడ్డ కూలితే ఈ కాలుష్యం పని అయిపోయిందనే విధంగా మనకు ప్రచారం చేస్తూ పెట్టియాలి ప్రజలకు. కానీ ఇలా నీళ్లు వస్తా ఉన్నాయి, నీళ్లు పారుతా ఉన్నాయి. పోయిన యాసంగిలో కూడా వాళ్ళే మంత్రులే వచ్చి రంగనాయక సాగర్లో నీళ్లు రిలీజ్ చేసి 1,15,000 ఎకరాలకు నీరు అందిస్తున్నాం అని చెప్పేసి అయితే ప్రకటన చేసిరో, ఇలా పంపులు అయితే రన్ అవుతున్నాయో దాని ద్వారా ఈ కాళేశ్వరం ప్రాజెక్టు తప్పు అని చెప్పలేకపోతున్నాం అనే దానిలో మనకు మైక్ ఇవ్వట్లేదు. ఈ ఘోష్ కమిషన్ లాంటిది ఇట్లా వేసి మనకు తప్పు చూపిస్తారు. మరి మనం పూర్తిగా విచారించాలి, పూర్తిగా అడగాలి, మళ్ళీ దాన్ని కౌంటర్ వేసుకునే విధంగా మనం మాటలు చేయాలి. కానీ వాళ్ళు ఏం చేసి ఓన్లీ తీసుకొని సమాచారం తీసుకొని మళ్ళీ దీన్ని తప్పు జరిగిన ముందే వాళ్ళు చెప్పేస్తారు. అసెంబ్లీ పెట్టక ముందుకే అసెంబ్లీ ముందే మొత్తం ఇలా హరీష్ రావు గారు, కేసీఆర్ గారిని తప్పిదాలు జరిగినాయి. ఏం తప్పిదం, ఎవరికి తప్పిదాం, ఏం అవసరం, ఎక్కడ అవసరం? వాళ్ళు భగీరథ ప్రయత్నం చేసిన వాళ్ళు ఇలా నీళ్ళు తీసుకురానికి 500 ఇప్పుడు ఇంతకుముందు మిత్రుడు చెప్పినట్టుగా 565 మీటర్ల ఎత్తు తీసుకురావాలంటే ఇలా వాళ్ళు అనుకున్నట్టు ఎల్లంపల్లి ప్రాజెక్టు వాళ్ళ హయాంలో 2004లో ఎల్లంపల్లి ప్రాజెక్టు ప్రారంభం చేస్తే 2014 వరకు పూర్తయినా అక్కడ ఆ ఎల్లంపల్లి ప్రాజెక్టు నీళ్ళు ఇవ్వలేకపోయారు. అక్కడ ఉన్నటువంటి నిర్వాసితులకు వారికి తగిన పారితోషికం ఇవ్వలేకపోయారు. అక్కడ చిన్న ఒక లో లెవెల్ బ్రిడ్జ్ ఉంటుంది, దాన్ని ఒక హై లెవెల్ బ్రిడ్జ్ కడితే నీళ్ళని స్టాప్ చేయొచ్చు, నీళ్లు ఇవ్వలేకపోయారు. ఒక కనీసం టన్నెళ్ళు తవ్వి ఇంకో దగ్గరికి ఇచ్చిన వాళ్ళు కాదు. ఇదే 2016లో మళ్ళీ మన ప్రభుత్వం వచ్చినాకనే ఎల్లంపల్లి ప్రాజెక్ట్ స్టార్ట్ చేసుకున్నాం. మరి ఇలా నిజంగానే మేడిగడ్డ వద్దు, నువ్వు ఎల్లంపల్లి నుంచే మస్తు సరిపోతున్నాయి అంటున్నావు, మరి తమ్మిడి హెడ్ ఎందుకు కడతా అంటారు? ఇప్పుడు మళ్ళీ తమ్మిడి హెడ్ దగ్గర నేను ఎందుకు స్టార్ట్ చేస్తా అంటారు? వాళ్ళు దుష్ప్రచారం ఎంతసేపు అయిందంటే దుష్ప్రచారం వీళ్ళు ఏమైంది. మరి ఇలా నిజం చెప్పాలంటే ఇలా ఘోష్ కమిషన్ అని వచ్చింది కదా, వాళ్ళు చెప్పాలి మనకు 10 లక్షల క్యూసెక్ల నీళ్ళు ఇలా ప్రవహిస్తా ఉన్నది వర్షాలు పడి 4 సంవత్సరం. మరి 2 పిల్లలు కూలిపోతే పిల్లలు మొత్తం కొట్టుకపోవాలి కదా, కూలిపోయిన పిల్లలను కొట్టుకపోవాలి కదా, ఎందుకు కొట్టుకోలేదు? మరి 10 లక్షల క్యూసెక్లు నీళ్ళు వెళ్ళిపోతున్నాయి అక్కడ ఆ ప్రాజెక్ట్ నుంచి. మరి కొట్టుకపోతలేదు, ఒక్క పిల్లలు కొట్టుకపోతలేదు. మరి మీరు పర్యలు పెట్టించిన అవి అవ్వనే పోవాలి కదా, కూడాలి కదా, అంత ప్రభావం వస్తుంది. మరి ఆయన తట్టుకోలేదు. కానీ వీళ్ళ ఎక్కడ మేము బయటపడతామో ఈ కాళేశ్వరం ప్రాజెక్టు అవినీతి జరిగింది, ఈ కాళేశ్వరం ఏం లాభం లేదని చూపించాలనుకున్నాం. ఎల్లంపల్లి ప్రాజెక్టు కదా, మేము ఎల్లంపల్లి నుంచి మా ప్రాజెక్ట్ నుంచే వస్తున్నాయనే ఒక మంత్రులుగా ఉండి కూడా దుర్మార్గంగా మాట్లాడుతున్నాం. ఎల్లంపల్లి ప్రాజెక్టు మరి నువ్వు జాబ్లు ఇస్తున్నావు, కేసీఆర్ ఇచ్చిన నోటిఫికేషన్ పత్రాలు వస్తున్నావు, నేనే ఇచ్చినా అని చెప్తున్నావు. మరి 2016లో ఎల్లంపల్లి ప్రాజెక్ట్ స్టార్ట్ అయింది, మరి మేము కట్టినామని చెప్తున్నామే. కాంగ్రెస్ ప్రభుత్వం 2004లో ప్రారంభం చేసింది, పూర్తి చేయలేకపోయింది. కానీ 2016లో మేము వచ్చి పూర్తి చేసినాం. అక్కడి నుంచి నంది మేడం కట్టుకున్నాం, ఆంచల్ గాయత్రి పంపోజ్ కట్టుకున్నాం, అనంత్ సార్ కట్టుకున్నాం, ఇటు రంగనాయక సార్ కట్టుకున్నాం, ఇటు మల్లన సార్ కట్టుకున్నాం, ఇటు కొండపోషమ్మ సార్ కట్టుకొని నీళ్లు వచ్చి పర్వాలు దొరుకుతుండ్రు, మంచి పొలాలు పచ్చని పొలాలు వచ్చినాయి. దీన్ని కళ్ళకు వాళ్ళకు ఎంతసేపు కేసీఆర్ పేరు దేశాలా? మరి మంచినీళ్ళు వచ్చినాయి, మరి ఇలా నీకు అవినీతి జరిగే నిజంగానే తప్పులు ఉన్నాయి. ఇప్పుడు బ్రిడ్జులు నీకు ఎన్డీఎస్ తప్పు ఉన్నది, ఇది పద్ధతే కాదు కట్టడం అంటున్నావు. మరి ఇలా గంధమలకి ఎట్లా తీసుకుపోతున్నావు? ఇలా హైదరాబాద్ తాంగూరు ఎట్లా తీసుకుపోతావు?
చేసిన మంచి పనిని ఒప్పుకోలేక మెచ్చుకోలేక అన్న రేవంత్ రెడ్డికి నాలుకల ఇట్లా అవుతుంది అన్నట్టు. ఇట్లా పెట్టుకున్నట్టు ఏదైనా మెచ్చుకుంటే ఏది ఇది అవుతుందో అన్నట్టు. ఇంతసేపు నేను ఎక్కడ బయట కానీ ఖచ్చితంగా నిశ్చితంగా జనం పరిశీలిస్తారు. ఖచ్చితంగా జనాన్ని రేపు పొద్దున కనీసం నీ పరిపాలన చేతనైతలేదు కదా. సో కాళేశ్వరం ప్రాజెక్టు మంచి ప్రాజెక్టు, అది మంచి రూపకల్పన చేసి దాన్ని ఎంతో కష్టపడి చేసిన ప్రాజెక్టు. మనం కాళేశ్వరం కంటే ముందు వాళ్ళు ప్రాణాయిత చేయాలో స్టార్ట్ చేసిన దానిలో కూడా సేమ్ ఇవే భాగాలు. ఏ రకంగానైతే వస్తుందో ఎల్లంపల్లి నుంచి నంది మేడం రావాల్సిందే, ఆనిచల్ మిడ్ బ్యాండ్ రావాల్సిందే, ఆనిచల్ ఇట్లా రావాల్సిందే. అప్పుడు కూడా రూపకల్పన చేశారు. కానీ ఎన్ని టీఎంసీలకు అప్పుడు మొత్తం ఓవరాల్ కూడా 50 టీఎంసీ కాదు. దేనికి సరిపోతుంది మనకు? హైదరాబాద్ తాగునీరుకే సరిపోవు. దాన్ని కేసీఆర్ గారు టీఎంసీలు పెద్ద ఎత్తున మనం తెచ్చుకోవాలి. వర్షాలు మంచిగా పడ్డప్పుడు ఎల్లంపల్లి నుంచి సమృద్ధిగా నీళ్లు అంతే మనకు అక్కడ ఒక నెల రోజులు మాత్రమే మనం ఆంచల్ ఒక టీఎంసీ లేకపోతే ఇక్కడ పంపు చేసుకోవాలి. 30 టీఎంసీలు వస్తాయి. మేడిగడ్డ ద్వారా కనుక బ్యారేజీలు కడితే గోదావరి మీద 3 బ్యారేజీలు కట్టడం వల్ల మేడిగడ్డ మీద 16 టీఎంసీలు, అన్నారం మీద 8 టీఎంసీలు, సుందిల మీద 9 టీఎంసీలు ఆగి 9 నెలలు ప్రవేశిస్తే ప్రాణాయితం మనకు. ఆ 9 నెలలు నీళ్ళు అక్కడ ఒడిచిపెట్టుకుంటే మనకు 9 నెలల్లో కనుక మనకు ప్రాజెక్ట్ నీళ్ళు దింపి చేసుకుంటే రోజుకు 1 టీఎంసీ 2 టీఎంసీ తీసుకోవచ్చు. పవర్ ప్లాంట్ ప్రెజెంటేషన్ ఇస్తా అని బీఆర్ఎస్ పార్టీ అంటున్నా, ఎందుకు ఇవ్వడానికి జనాలలోకి ఎందుకు ఇవ్వలేకపోతుంది? ఇవన్నీ ఇస్తలేరు వీళ్ళని. ఇవ్వరు వాళ్ళు, ఎందుకు ఇస్తున్న నిజాలు బయటపడతాయి కదా. అందుకే మా హరీష్ రావు గారు ఏం చేసిండ్రు, మన తెలంగాణ భవన్ లో మొత్తం కుండ బద్దలు కొట్టినట్టు చెప్పిండు. కళ్ళకు కద్దట ప్రతిదీ ఎట్టెట్లా వచ్చింది ఎట్టెట్లా పోయిందని మంచి క్లియర్ గా చెప్పిండు. కాదన్నా, ఇప్పుడు కేసీఆర్ సొంత డిజైన్ చేసిండు, దాని వల్లనే 2 పిల్లర్లు గురినాయి అని ఒక ఇదొక దుష్ప్రచారం. ఏంటంటే కేసీఆర్ గారే డిజైన్ చేసిండ్రు, కేసీఆర్ గారే అసలు క్యాబినెట్ మీటింగ్ పెట్టలేదు, దీన్ని ఏది అవి తీసి చూపించారు కదా. మన క్యాబినెట్ ఎన్నిసార్లు పెట్టారు. ఏదైనా ఒక ముఖ్యమంత్రి అంటే ఏంది? ప్రజల మనిషి, ప్రభుత్వం. ఆయన ప్రభుత్వంలో ఉన్న మనిషి చేస్తున్నంటే ప్రతిదీ యంత్రాంగం ఉంటది. ఆయన ఒక్కడే కేసీఆర్ కూడా నడిపించుకోడు కదా, ప్రతిదీ యంత్రాంగం ఉంటది. ఇవాళ గదే యంత్రాంగం నీ దగ్గర నడిచింది. ప్రతి ఒక్క యంత్రాంగం, మాకు ఆయన యంత్రాంగంలో ఎవరైతే అధికారులరో అదే అధికారుల దగ్గర నడు. ఇలా సిఎస్పీ అయిన ఎవరు అంతకుముందు కానీ కదా ఆర్థిక శాఖ దానికి ఉన్నది, కమిషన్ ఉన్నది. అన్ని అంటే తప్పుడు ప్రచారాలు, తప్పుడు లెక్కలు చేపించి ఎంతసేపు వాళ్ళ ఎక్కడ మా మీద పడుతుందని చెప్పి తీరుగా ఇదంతా చేస్తారు. కానీ ఆ దుష్ప్రచారం మేము ఖచ్చితంగా కొట్టేయాల్సిందే. మీ ద్వారా కూడా మీ TS24 ద్వారా కూడా తెలియజేస్తున్నాం. ఓకే అంజనా, మీరు చెప్పండి, కాళేశ్వరంతో గ్రామాల్లో ఎంతవరకు ప్రభావం ఉంది? గ్రామంలో దాదాపు 2013 నుంచి నేను సర్పంచ్గా పనిచేసాను. మా గ్రామంలో తాగడానికి నీళ్ళు లేకుండా ఒకప్పుడు పరిస్థితి అన్ని గ్రామాల్లో కూడా ఉండే, ముఖ్యంగా నా గ్రామం నుంచి చెప్తున్నా. 2013 తర్వాత నేను సర్పంచ్ అయిన తర్వాత మా గ్రామంలో నీళ్లు కావాలంటే బోరు లీజు తీసుకొని ఒక రైతు దగ్గర ఇంట్లోకి వాడుకునే బోర్డు తీసుకొని ట్యాంకులకు ఎక్కించి నీళ్ళు ఇచ్చిన పరిస్థితి మాట. ఇప్పుడు ఆ పరిస్థితి లేదు. ప్రతి ఇంటికి బోర్ వేసుకుంటారు, ఫుల్ వాటర్ పడుతుంది. ప్రతి బావి గడ బోరు బావి పుష్కలంగా ఉంది. ఒక ఎండాకాలం సీజన్లోనే కాళేశ్వరం నీళ్లు రాకపోతే మొత్తం ఎండిపోయే పరిస్థితి ఉంది గ్రామాల్లో. మా గ్రామంలో అన్ని గ్రామాల్లో అదే పరిస్థితి ఉంది. ముఖ్యంగా నేను ఒకటే చెప్తున్నా, ఈ ఏదైతే కాళేశ్వరం ప్రాజెక్టు అవినీతి జరిగింది, కాళేశ్వరం ప్రాజెక్టు ఇది అసలు ప్రాజెక్టే కాదు, ఇలా మొత్తం అనేది రైతులకు ఉపయోగకరంగా లేదని చెప్తున్న కాంగ్రెస్ నాయకులకు సూటి ప్రశ్నిస్తాం. ఒకటి, మీరు రండి దయచేసి గ్రామాలలో కాళేశ్వరం ప్రాజెక్టు వల్ల మంచి జరిగిందా లేదా చర్చ పెట్టండి గ్రామాల్లో రైతులు, పార్టీలకు అతీతంగా. ఇక్కడ బీఆర్ఎస్ లేదు, కాంగ్రెస్ లేదు, బీజేపీ లేదు. మీరు రైతుల దగ్గరికి నేరుగా వచ్చి ప్రభుత్వం తరఫున, నేను అనేది ప్రభుత్వం తరఫున ఒక కమిటీ వేసి గ్రామాల్లో అన్ని గ్రామాల్లో తిరగండి. ఏ గ్రామాలకు నీళ్ళు వచ్చినాయి, ఏ గ్రామంలో రైతులు మంచిగా బతుకుతున్నారు. ఇప్పుడు నేను చెప్తున్నా, ఈ 2019 తర్వాత అంటే కాళేశ్వరం ప్రాజెక్ట్ నిర్మించిన తర్వాత గ్రామాలలో పుష్కలంగా వాటర్ ఉండడం వల్ల రైతులు 2 పంటలు మంచిగా సమృద్ధిగా పండించుకొని వాళ్ళు రాజులాగా బతుకుతారు. కానీ ఈ ప్రాజెక్టు వల్ల కేసీఆర్కి మంచి పేరు వచ్చిందని ఈ రేవంత్ రెడ్డి వాళ్ళ సంస్థ, వాళ్ళ కాంగ్రెస్ సంస్థ ద్వారా రిపోర్ట్ తెప్పించుకొని ఈ కాళేశ్వరం అవినీతి జరిగిందని దుష్ప్రచారం చేస్తే ఈ జనాలలో, రైతులలో వ్యతిరేకం వచ్చి మా పార్టీకి లాభం జరుగుతుందనే ఉద్దేశంతోనే ఈ చేస్తున్న నాటకం రేవంత్ రెడ్డిది. నేను ఒకటే చెప్తున్నా, అసలు రేవంత్ రెడ్డి ప్రభుత్వం వచ్చిన తర్వాత మొత్తం పూర్తి స్థాయి రాజకీయం రైతుల మీదనే ఉపయోగిస్తాడు. ఒకటి, కరెంటు వల్ల, కరెంటు 24 గంటల కరెంట్ ఇచ్చడం వల్ల అల్లా కూడా అవినీతి జరిగిందని దాని మీద కమిషన్ ఇచ్చిండు. నీళ్లు సమృద్ధిగా కాళేశ్వరం ప్రాజెక్టు ద్వారా ఇవ్వడం వల్ల రైతులు బాగుపడ్డారు. ఈ రైతులను మనం కేసీఆర్ నుంచి డైవర్ట్ చేస్తే మా పార్టీకి మాకు మంచి పేరు వస్తుందని దాన్ని అది చేసిండు. తర్వాత ఏం చేస్తాడు, రైతులకు యూరియా ఇవ్వట్లేదు.
యూరియా అయ్యాక రైతులను గోసపెట్టుకుంటాడు. అంటే మొత్తం రాజకీయం మొత్తం రేవంత్ రెడ్డి రైతుల మీద చెప్తాడు. నేను ఒకటే చెప్తున్నా, మీ TS24 ద్వారా అదే రైతులు నిజంగానే అన్న పెడతారు. యూరియా మీద మీరు అంటున్నారు కదా, ఒకప్పుడు 10 ఏళ్ల కింద కేసీఆర్ ప్రభుత్వం ఉన్నప్పుడు ఇదే చెప్పుల లైన్ లో పెట్టుకొని ఎందుకు నిలవలేరు? ఇదే రాత్రింబవళ్ళు రైతులు దుకాణాల ముందట ఎందుకు పడుకోలేరు? ఇప్పుడే ఎందుకు ఇంత సమస్య యూరియా కొరత ఏర్పడుతుంది రాష్ట్రంలో? మీరు TS24 మంచి ప్రశ్న ఇచ్చారు. TS24 దగ్గర కూడా ఇదివరకు ఫుటేజ్లు ఉంటాయి. అప్పుడు కేసీఆర్ గారు పెట్టిన సమావేశం యూరియా కోసం పెట్టినప్పుడు ఎంతమంది రైతులను, ఎంతమంది అధికారులను, ఒక్కొక్క రైల్వే కోచ్ దగ్గర ఒక్కొక్క రాష్ట్ర స్థాయి అధికారిని ఒక్కొక్క ఇన్ఛార్జ్ ఇచ్చుకుంటా రెండు నెలల ముందే దానికోసం రివ్యూ పెట్టుకుంటూ ఏప్రిల్ మే నెలలో రైతులకు ఎంత అవసరం పడుతుంది, మనం ఎంత నీళ్ళు ఇస్తున్నాం, ఎంత అవసరం ఉంటుంది, యూరియా ఎంత అవసరం పడుతుంది అనే ఉద్దేశంతో పెట్టుకొని ఆ రైతులు ఒక్కొక్క లాగిన్కు ఒక్కొక్క రైల్వే దాని కోచ్కు ఒక్కొక్క అధికారిని చేసుకుంటూ దాన్ని ఎప్పటికప్పుడు అప్డేట్ చేసుకుంటూ రైతులకు కావాల్సిన యూరియా అందించి ఎప్పుడు కూడా గత 10 సంవత్సరాల్లో ఎన్నడూ కూడా 1 సంవత్సరం 2 సంవత్సరాల్లో ఫస్ట్ స్టార్టింగ్ లో యూరియా కొరత ఉన్నది కావచ్చు, కానీ చెప్పులు పెట్టే పరిస్థితి కాంగ్రెస్ గవర్నమెంట్ లో ఉండే. ఇప్పుడు మళ్ళీ అదే పరిస్థితి తీసుకొచ్చిండు రేవంత్ రెడ్డి. తప్పకుండా ఇంకొక మాట అన్న, మహారాష్ట్రకి యూరియాని సరఫరా చేస్తున్నారు అని కాంగ్రెస్ లో ఉన్న కొంతమంది మంత్రులని రైతులు కొంచెం చేస్తున్నారు. నిజంగానే మహారాష్ట్రకి కాంగ్రెస్ మంత్రులు యూరియాని సరఫరా చేస్తున్నారా? ఒట్టి అబద్ధమేనా? కాంగ్రెస్ వాళ్ళు నిజంగా చెప్పాలంటే వాళ్ళ అవసరాల కోసం మంచి పదవులు మాత్రం ఎంజాయ్ చేస్తారు ఫుల్. రైతులు రోడ్ల మీద ఉంటే వాళ్ళు ఏసీ గదులల్లో సమీక్ష చేస్తూ ఉన్నారు. రైతులు రోడ్డు మీద ధర్నాలు చేస్తుంటే వాళ్ళు 5 స్టార్ హోటల్లో భోజనం చేస్తున్నారు. మీరు చూడండి, ఫోటోలు వీడియోలు చూడండి. రైతులను ఎద్దేర్చిన వ్యవసాయం రైతేసిన రాజ్యం ఎప్పటికి నిలదంటారు. తప్పకుండా మీ ఈ కాంగ్రెస్ నాయకులు చెప్తున్నా, మీరు మీ యొక్క లాబింగ్ మీరు పక్కన పెట్టుకొని రైతుల కోసం పాటుపడండి. కేసీఆర్ను, హరీష్ రావును, కేటీఆర్ను టార్గెట్ చేసి వాళ్ళ కుటుంబాన్ని టార్గెట్ చేసి మాట్లాడుకుంటే నీకు మంచి జరుగుతుంది అనుకుంటావు. అది ఖచ్చితంగా చెప్తున్నా, రైతుల కోసం తప్పకుండా తలుగుతుంది మీకు. రైతులు ఏడుస్తూ ఉన్నారు. ఒక్కొక్కరు లైన్ కడతారు. పొద్దున 3 గంటల నుంచి రాత్రి పడుకుంటూ కూడా అక్కడనే పడుకుంటారు. 2 బస్తాలు, ఒక్కొక్కరికి 2 బస్తాలు. అది కూడా సంతకం వేలిముద్ర పెట్టి ఒక్కొక్క దాని సైజ్ సంతకం. రైతులే మన దొంగల. పంట అయిపోయిన తర్వాత యూరియా బస్తా దొరికితే ఏం లాభం అన్న? పంట ఉన్నప్పుడు యూరియా బస్తా దొరకాలి కదా. 4 రోజులు అయిపోతుంది, పొలం యూరియా వేస్తే పచ్చబడుతుంది, అయిపోతుంది, అవుట్ అయిపోయింది. నిన్న మేము గట్లమల్లిలో సోమన్న వాళ్ళ ఊరిపోయినాం. ఒక రైతు కార అడ్డం వచ్చి అయిపోయిందన్న, 1 రోజులలో మేము పంట వేసినప్పుడు 1 రోజులు అవుతుంది, ఇప్పుడు ఈ 2-3 రోజులు మేము యూరియా చల్లకపోతే మాకు చేతికి రాదు, దిగుబడి తక్కువ వస్తుంది అని వాళ్ళు చాలా బాధపడుకుంటూ సోమన్న చెప్పారు. మేము విన్నాం, మా కల్లారా విన్నాం. అది దాదాపు తెలంగాణ రాష్ట్రంలో అన్ని జిల్లాలలో పరిస్థితి ఇట్లానే ఉంది. అన్ని జిల్లాల పరిస్థితి ఉంది. కనీసం ఒక్క మంత్రి కూడా దీన్ని సమీక్షించలేదు. ఆయన అంటాడు కదా, ఆయన పేరు ఏం పేరు, రేవంత్ రెడ్డిను వాళ్ళ మంత్రివర్గ మంత్రి, వ్యవసాయ శాఖ మంత్రి ఏమంటారు, ఫుల్ స్టాక్ ఉంది యూరియా. బీఆర్ఎస్ కార్యకర్తలే లైన్లో లేవాడు చెప్పులు పెట్టిస్తారు. అరే కొంచెమైనా సిగ్గుండాలని అంటున్నా, ఒక మంత్రి స్థాయిలో మాట్లాడాల్సిన అవసరం. నువ్వు యూరియా ఉంటే ఫుల్ ఇచ్చాయి, ఎందుకు ఇబ్బంది పడితే? ఒక రైతు ఏమైనా బుక్తారా? ఏమన్నా పాలలో కలుపుకుని తాగుతారా? నీళ్ళలో కలుపుకుని తాగుతారా యూరియా అనేది? పంట పొలాలకు ఉపయోగించుకుంటారు రైతు. కాబట్టి రైతులకు తక్షణమే యూరియా సరఫరా చేయాలి. ఈ కాళేశ్వరం ప్రాజెక్టు మీద ఏదైతే మీరు దుష్ప్రచారం చేస్తారో గ్రామాలకు చర్చ పెట్టండి, అప్పుడు మీ సంగతి తెలుస్తుంది. చివరిగా మీరు చెప్పండి అన్న. వాస్తవంగా మేము ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో లాస్ట్ ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి మాట అన్నాడు, తెలంగాణ ఏర్పడితే మీరు సర్వనాశనం అవుతారు, మొత్తం చీకట్లు ఉంటారు, మీకు ఏం అన్నం కూడా దొరకదన్న లెవెల్లో మాట్లాడాడు. అయితే ఈ కుట్రలు తెలంగాణ ఉద్యమం ఎప్పుడు లేచినా కానీ ఏ విధంగా అయితే కుట్రలు చేసి తెలంగాణ రాష్ట్ర ఏర్పాటును వ్యతిరేకించారో అదే టీం వాళ్ళ వారసులు, వాళ్ళకి సంబంధించిన వ్యక్తులే మన దగ్గర ప్రాజెక్టులు కట్టకుండా తెలంగాణ అన్యాయం అయిపోవాలి, అధ్వానంగా ఉంటే మేము రాజ్యం వేయచ్చు, తెలంగాణ రాష్ట్రం అనవసరంగా తెచ్చుకున్నారు మీరు అని చెప్పేటందుకు ఈ కాళేశ్వరం ప్రాజెక్టుతో సక్సెస్ అయినాం. మనం కరెంటుకు సంబంధించి కానీ నీళ్ళకి సంబంధించి కానీ సక్సెస్ అయినాం. అయితే విషయం ఇక్కడ ఎట్లయిపోతుందంటే వీళ్ళు చాలా బాగుంటుందో ఆంధ్ర కన్నా తెలంగాణ బాగుపడ్డారు, తెలంగాణ రాష్ట్రం ఏర్పడడానికి మాకు ఆంధ్రాలో పుట్టగాదులు ఉండే పరిస్థితి లేదనే పరిస్థితులకు వచ్చి వాళ్ళు తెలంగాణ మీద అంటే విపరీతమైన చెడు ప్రచారం చేసుకుంటూ కాళేశ్వరం ప్రాజెక్టు వాళ్ళకి టార్గెట్ ఏంటంటే తెలంగాణ ఎందుకు ఏర్పడ్డదిరా అనే చర్చ రావాలి. కాళేశ్వరం ప్రాజెక్ట్ కూలిపోయిందంటేనే ఈ చర్చ జరుగుతుందని చెప్పి దాని మీద అబద్ధాలు ప్రచారం చేస్తారని చెప్పి మేము